నీ కొరకేసుతే సిల్వదే శీఘ్రమే చూడు నీ కొరకేసుతే ఆశించగా ఆనాశించగా అటు ఆలోచించగా ఆనాశించగా అటు ఇటు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లరా. 4వ మాటగా మరి నా దేవా నన్ను ఎందుకు చెయ్యివని యేసుక్రీస్తు ప్రభు వారు 4వ మాటగా మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం ప్రకారంగా ఈ లేఖనమును మనం ధ్యానిద్దాం. మన మధ్యలో ప్రియ సహోదరి చెల్లె నందిని ముందుకు వచ్చి మరి వాక్య సందేశంలో అందిస్తారు. మనమందరం శ్రద్ధగా ఆడుకుందాం. స్తోత్రం. చెల్లె షెఫర్డ్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ మన బాధ్యతను నిర్వర్తిస్తూ సేవాశక్తి దైవాశక్తి మరి దేవుని ప్రేమ చేత నింపబడి దేవుని అడుగుజాడలో నడవాలన్న ప్రశ్న కలిగి నిరంతరము దేవునిలో మరి ఉంటూ ముందుకు సాగుతున్న ధన్యజీవి విద్యా సహోదరి నందిని. దేవునికి స్తోత్రం.
అందరికీ తెలుసు సమయం వచ్చిన అందరికీ వందనాలు. సిలువలో మన ప్రభువైన యేసు పలికిన 4వ మాట. అంతకన్నా ముందు దేవుడు స్టార్టింగ్ త్రీ వర్డ్స్ దేని గురించి పలికిందంటే ఇతరుల కోసం మాట్లాడింది. ఫస్ట్ ఏంటి? క్షమించడం, ఫర్గివ్నెస్, వేరే వాళ్ళని అందరినీ క్షమించాలి. సెకండ్ది రక్షించడం. థర్డ్ది గుర్తున్న చెప్పండి, ఇప్పటిదాకా విన్నారు కదా, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగి నిద్రవస్తుందా. సరే, ఒక 15-20 minutes నేను ముగిస్తా. అయితే థర్డ్ ఏంటంటే రెస్పాన్సిబుల్ పర్సన్ లేదా దేవుడు చెప్పింది. అది అందరికీ ఇతరుల కోసం మాట్లాడిన మాట. ఈ ఫోర్త్ వర్డ్ ఏంటంటే కొంచెం స్పెషల్ ఉంటుంది. ఇది బైబిల్లో ఏమనుందంటే మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలు. ఇక్కడ దేవుడు 4వ మాటగా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అడిగాడు. అంటే ఇక్కడ దేవుడు తన కోసం తాను అడుగుతున్నాడు. అయితే నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి, ఇంగ్లీష్లో మై గాడ్ వై యు హ్యావ్ ఫర్సాకెన్ మీ, అండ్ హీబ్రూ భాషలో ఎవరికైనా తెలుసా? సండే స్కూల్ పిల్లలు ఈ మాట మీరు చెప్తే మీకు చాక్లెట్ ఇస్తారు. హీబ్రూ భాషలో దేవుడు ఇప్పుడే అందరూ చెప్పింది, వింటలేదు అయితే మీరు. సరే, మీ చాక్లెట్ క్యాన్సిల్, నాకే వచ్చాము. హీబ్రూ భాషలో దేవుడు ఏలి లామా సబక్తాని చెప్పిందన్నమాట. ఈ మాట దేవుడు ఎంత వేదన, ఎంత బాధ ఉంటే చెప్తాడు కదా. ఈ మాట విన్నప్పుడు నాకు అనిపించింది, ఆయననే యేసయ్య దేవుడు కదా, మా దేవుడి గురించి దేవుడు అడుగుతుందా? ఎవరికైనా వచ్చిందా డౌట్? నాకైతే వచ్చింది. దేవుడే అడుగుతుంది, నా దేవా నన్ను ఎందుకు విడిచితివా. ఇది ఎందుకు అడిగిందో ముందు చెప్తాను, సర్ప్రైజ్. అయితే దేవుడికి తెలుసు, మన అక్కడ సిలువ వేసే టైంలో దేవుడికి వాళ్ళు ఏమనుకుంటారు ఆయన గురించి. ఇంకా ముఖం మీద ఉమ్మి వేసినా ఆయన క్షమించిండు. ఆయనను కొట్టిన సిలువ మేకులతో వేసినా కూడా ఆయన వారిని క్షమించమని చెప్పింది. అంత గొప్ప మనసు ఆయనకు ఉంది. కానీ ఆయన విధలమైన మనకు ఉందా? సమ్ టైమ్స్ మనం కూడా క్షమిస్తాం, మరీ మనం అంత మూర్ఖులమైతే కాదు కదా. మొత్తాన్ని క్షమించేటంత మూర్ఖులమైతే కాదు. మనం అప్పుడప్పుడు క్షమిస్తాం, కానీ ఆయన ఆ సమయంలో కూడా మన కోసం, అది ఆయనకు పడాల్సిన పనిష్మెంట్ అయితే కాదు, మనకు పడాల్సిన పనిష్మెంట్ని ఆయన తీసుకున్నాడు, మనకు రావాల్సిన శిక్షని ఆయన పొందిండు. ఆ టైంలో కూడా దేవా వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళు ఎదగరు కనుక వీరిని క్షమించమని చెప్పు. ఆయనకి సమస్తం తెలుసు. అక్కడ అందరు ఏ ఒక్కరు కూడా ఆయనని కాపాడడానికి రాలేదు. అందరూ ఆయనకి అగేన్స్ట్ గానే ఉన్నారు. కొంతమంది సాయం చేయడానికి వచ్చినా కూడా వాళ్ళు వద్దని పంపించేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన సిల్వలో ఉన్నప్పుడు శారీరకంగా బాధపడింది మాత్రమే మనకు కనిపిస్తుంది కదా. దెబ్బలు, ఆ వచ్చే రక్తం, ఇంకా ఆయన పడే బాధ, అది మాత్రం మనం ఫిజికల్ అయితే మనం చూస్తాం. ఇప్పుడు వీడియోస్లో, ఇప్పుడు రీసెంట్గా అక్కడ జరిగింది ఏదో మనకి తెలియదు, 2000 years బ్యాక్ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ దాన్ని ఇమేజ్ చేసుకుంటూ కొన్ని మూవీస్ అయితే వచ్చినాయి, కొన్ని వీడియోస్ అయితే చేసింది. దాన్ని చూసినప్పుడు మనకి కొంతమంది అది చూసి కూడా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు దేవునికి మహిమ కలుగుగాక. అయితే అలా దేవుడు పడిన బాధను మనం ఫిజికల్గా చూస్తాం, కానీ ఆయన ఫిజికల్గా
మెంటల్ గా కూడా డిస్టర్బ్ బాధపడినట్టు మనం ఇక్కడ చూస్తాం. మానసికంగా కూడా చాలా బాధపడింది. అయితే యెషయా గ్రంథం 53:5 చూద్దాం. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడింది. మన అతిక్రమము, మనం చేసిన తప్పుల వల్ల ఆయన గాయపరచబడేను అని ఇక్కడ రాసింది. మన దోషములను బట్టి నలువగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇక్కడ చూసినట్లయితే మనకు రావాల్సిన శిక్షలు, మనకు పడాల్సిన అన్ని ఆయననే తీసుకున్నారన్నమాట. ఒకవేళ ఆ రోజు ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు అక్కడ దేవుడికి ఇలాంటి శిక్ష పడకుండా ఆయన మన పనిష్మెంట్ ని తీసుకోకుంటే ఈ పాటికి మనకు రక్షణ ఉండేది కాదు, మనకి కావాల్సిన నరకమే ఉండేది. కానీ అలా మనకి రక్షణ రావాలి అన్నట్టుగా దేవుడు మనకు కావాల్సిన శిక్షను తీసుకున్నాడు. అయితే ఇప్పటిదాకా నేను చెప్పిన కదా, నా దేవా నన్ను ఎందుకు రుచిగా నీ దేవుడు ఎందుకు. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే అనుకుంటా, కానీ నాకైతే వచ్చింది ఆ డౌట్. కానీ నేను అది చూస్తే దేవుడు మానసికంగా బాధపడేది, సంఘానికి దూరమైనట్టుగా చూస్తున్నాం. అలా దేవుడు దాన్ని తీసుకొని ఈ మాట అన్నాడు, నా దేవా నన్ను నా చెయ్యి విడిచితివి అని అడిగింది. అయితే ఈ వర్డ్ దేవుడు అన్నాడు కదా, మనం కూడా చాలా సార్లు అనుకున్నాం, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని. మనం ప్రేయర్ చేసినప్పుడు మనకి ఆన్సర్స్ తొందరగా రాకపోవడం కదా. ఇప్పుడు ఒక తల్లి పిల్లల కోసం ప్రేయర్ చేసినప్పుడు పిల్లల చేంజెస్ రాకపోవడం, కొన్ని ఎగ్జామ్స్ టైంలో ఫెయిల్ అవ్వడం, ఇలా కొన్ని మనం జనరల్గా మన లైఫ్లో చూస్తే చాలా మనం అంటే ఫేస్ చేస్తున్నాం కొన్ని ప్రేయర్స్. కానీ ప్రేయర్స్కి ఆన్సర్ రాలేదు అంటే మనలో ఏదో లోపం ఉంది. మనము దాన్ని సరి చేసుకొని మనస్ఫూర్తిగా ఒక విశ్వాసంతో ప్రార్థిస్తే ఆయన ప్రార్థన ఆలకిస్తుంది. చాలాసార్లు మీరు నేను అందరం ఇలా అడిగినాం. అయితే ఇప్పుడు మనుషులు అవుటర్ అపీరియన్స్ చూస్తారు, మన ఇన్నర్ ఫీలింగ్ ఎవరికి తెలియదు కదా. అయితే ఇప్పుడు పైకి మాత్రం ఒక్కొక్క పర్సన్ నవ్వుకుంటా కనిపిస్తే మనం వీళ్ళు హ్యాపీగా ఉన్నారేమో, కానీ మన ఫీలింగ్స్ మాత్రం అట్లా సాడ్గా ఉండి వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారేమో, నేనే బాధపడుతున్నారేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళ లోపల ఎంత బాధ ఉందో మనకి తెలియదు. అలాగే మనం బాధపడినట్టుగానే బైబిల్లో కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేసారు. కీర్తనలు 22:1 చూస్తే అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది, నా దేవా నీవు నన్ను ఎలా నన్ను రక్షింపక నా ఆటంకాలు నీవేలా దూరంగా ఉన్నావు. నా దేవ పగలు నేను మొదలుపెట్టుచున్నాను, రాత్రి వేళలో నేను మౌనంగా ఉండలేదు. ఇక్కడ కూడా దావీదు కీర్తనలో చూస్తే ఇదే మాట దేవుడు శిలువపై అన్నాడు, నా దేవా నన్ను వీడనాడితివి అని. అలాగే యోబు గురించి అయితే అందరికీ తెలుసు. యోబుకు వచ్చిన సమస్యలు అయితే చాలా, సొంత వాళ్ళే వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ వైఫ్ కూడా ఆయనని కాదని వదిలేసి వెళ్ళినప్పటికీ కూడా ఆయన దేవుడిపై నమ్మకం విశ్వాసం మాత్రం విడిచిపెట్టలేదు. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులే ఇక్కడ స్పేస్ చేసినప్పుడు మనం వాళ్ళతో పోలిస్తే ఎంత సరే మనకు వచ్చిన సమస్య మనకి ఎక్కువ అనిపిస్తే అనుకోండి, బయట చూస్తున్నారా చాలా మందికి ఫుడ్ ఉండదు, ఇల్లు ఉండదు,
కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు ఉండరు. తల్లిదండ్రులు ఉండి పిల్లలు వాటిని వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ సమస్యల ముందు మన సమస్యలు ఎంత? మనకు అన్నీ ఉన్నాయి. మనం తెలుసుకున్న మన దేవుడు కూడా ఉంది. చాలా మందికి మన దేవుడు ఎవరో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు. కానీ మనకి ఒక ఛాన్స్ ఉంది. మనము ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆయన మన రక్షకుడని నమ్మి, ఆయన మన ప్రాబ్లమ్స్ తీరుస్తాడని నమ్మి ప్రేయర్ చేయాలి. మన పైన ఉన్న నమ్మకాన్ని బ్రేక్ చేయవద్దు. కీర్తనలు 34:18. చదువు. ఇక్కడ ఇక్కడ చూస్తే దీని అర్థం ఏంటంటే మనకి దేవుడు చాలా దూరం ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ దేవుడు ఎప్పుడు మన దగ్గరనే ఉంటాడు. కొన్ని టైంలో చిన్న కొన్ని ఎట్లా అంటే పడిపోయే టైంలో కూడా మనం పడిపోకుండా అలర్ట్ అవుతాం కదా. కొన్ని ఇట్లా జస్ట్ మిస్ అయిపోతుంది కదా అనుకుంటాం కదా. అలాంటి టైంలో మనం ఎవరు సేవ్ చేసి అనుకుంటాం? దేవుడే కదా. ఇప్పుడు బైక్ మీద వెళ్తాం, సడన్ గా ఒక లాంగ్ రూట్ వచ్చేస్తుంది, జస్ట్ ఇట్లా టర్న్ ఇటు తీసుకుంటే డాష్ ఇచ్చేస్తాం. అలాంటి టైంలో ఇటు మనది సేఫ్ కదా. ఆ టైంలో జస్ట్ మిస్ అనుకుంటాం. ఆ టైంలో మనం ఎవరు కాపాడతాడు? దేవుడే కాపాడతాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకి తోడుగానే ఉంటాడు. ఆయన మనకి దూరంగా ఉన్నట్టు అనిపించినా కూడా ఆయన ఎప్పుడు మనకి దగ్గరగానే ఉంటాడు అన్నమాట. మనం ఎప్పుడు బాధల్లో ఉన్నా కూడా దేవుడు మనతో మాట్లాడిన మాటలన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రార్థన మీ వంతు అయితే కార్యం నా వంతు అని చెప్పింది. అలాగే మనం ప్రేయర్ చేసిన ఆన్సర్ వస్తలేదంటే ఆన్సర్స్ అన్ని బైబిల్లోనే ఉన్నాయి. ఆన్సర్స్ అన్ని బైబిల్లోనే ఉన్నాయి. మనము చదివినప్పుడు మనం ఏదైతే వర్డ్స్ చదువుతామో అక్కడనే మనకి దేవుడు మాట్లాడతాడు. ఈ మాట మనకి నేర్పేది ఏంటి అంటే, అసలు నువ్వు దేవా నేను పడే బాధ నీకు తెలుసా అని క్వశ్చన్ చేసినవి కూడా చాలా సార్లు చేస్తాం. అసలు నువ్వు నాకు ఆన్సర్ ఇస్తలేవు, నేను పడే బాధ నీకు అర్థమవుతుందా, నేను ఫేస్ చేసే సిచ్యువేషన్ నీకు తెలుస్తుందా అని అడుగుతాం. కానీ ఆయన శిలువ మీదనే ఫేస్ చేసి ఆయననే అడిగిండు, దేవా నన్ను ఎందుకు చేయండి అని నాకు తెలియదు. ఆయననే ఫేస్ చేసినప్పుడు ఆయన మన బాధ అర్థం చేసుకోలేదా? చేసుకోగలదు కదా. ఇలాంటి క్వశ్చన్స్ మనం పెయిన్లో ఉన్నప్పుడు వస్తాయి, కానీ ప్రార్థన చేసి ఆయనకి లోబడి నడుచుకుంటే ఆయన మన కార్యాలన్నీ తీరుస్తుంది. శోధనలో మాత్రం అస్సలు విశ్వాసం కోల్పోవద్దు. హ్యాపీ డేస్ లో ఉండి సడన్ గా ఒక శోధన రాగానే మన దేవుని మర్చిపోతాం. అలా చేయవద్దు, ఎందుకంటే అది టెస్ట్ పీరియడ్ అనమాట. సమ్ టైమ్స్ సాతానికి దేవుడికి కన్వర్సేషన్ అవుతుందంట. ఎట్లా అంటే యోగుకి అయినట్టే, దేవా మీ నువ్వు ఆయనకి అన్ని అంటే దేవుడికి సాతాను దేవుడిని అడుగుతుంది, ఏసయ్యా నువ్వు నీ బిడ్డకి అన్ని ఇచ్చినావు, అందుకే నీకు స్తుతిస్తున్నారు, రోజు చర్చికి వెళ్తున్నారు, నీకు లోపడుతున్నారు, అన్ని నువ్వు చేసినాను, ఒక్కసారి నువ్వు ఏదైనా సమస్య ఇవ్వు, అప్పుడు నీకు ప్రే చేస్తారో లేదో చూద్దాం అనేసి అడుగుతాడు అన్నమాట. అప్పుడు దేవుడు అంటాడు, నా బిడ్డ ఎప్పుడు నన్ను మర్చిపోడు అనేసి అన్నాడు. అప్పుడు సాధారణంగా చూద్దాం ఒకసారి టెస్ట్ పెట్టు అని ఈ రెండు కన్వర్సేషన్ దేవుడికి సాతానికి మధ్యలో అవుతుంది. అయితే దేవుడు సరే అని ఒక చిన్న సమస్య మనకి ఇస్తాడు. మనకి ఏంటంటే మనం ఏం చేస్తాం, నా దేవుడికి నాకు ఇష్టం లేదే, బాగుందికే నాకు ఇంత పెద్ద సమస్య ఇచ్చు, ఇప్పుడు నేను ఎట్లా ఫేస్ చేయాలి అని దేవుడి దగ్గర కాకుండా మనుషులకు పోయి నాకు ఇట్లా అయింది అట్లా అయింది అని అందరి ఊరంతా స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసి లోకం మనుషులపై ఆధారపడతాం, దేవుడిపై ఆధారపడడం. అప్పుడు మనం ఓడించింది దేవుడినా సాతానా? దేవుడు కదా. అప్పుడు సాతాను దేవుడిని చూసి నవ్వుతాడు,
అది మంచిదా? కాదు. మనము దేవుని ఎప్పుడు గెలిపించే వారిగా ఉండాలి. దేవుని మాటకి లోబడాలి. వస్తుంది మనకి శ్రమ, గాయపరిచేవాడు ఆయనే, బాగు చేసేవాడు కూడా ఆయన. అవన్నీ మనకి బైబిలే చెప్తుంది, అన్నీ అక్కడే ఉన్నాయి. బైబిల్ సత్యం అని మనం నమ్మినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు కూడా మనము దేవుడిని నమ్మాలి. ఆయన మాటలకి లోబడి నడుచుకోవాలి. శోధన వచ్చినప్పుడు దేవుని శోధన నుంచి తప్పించు అని ప్రేయర్ చేయాలి, కానీ శోధన రాకుండా చేయకని మాత్రం చేయవద్దు. శోధన వచ్చినప్పుడు దేవా ఇది నాకు వచ్చింది, దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలి అని దేవుని అడగాలి. ఫైనల్ గా హెబ్రీ పత్రిక 13:5. హెబ్రీ 13:5 మూడో భాగం నుంచి చదివి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పింది కదా. చదివి. దేవుడే చెప్పిండు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని కదా. సరే, ఇప్పుడు చిన్న జనరల్ ఎగ్జాంపుల్ నేను డాగ్ని తీసుకుంటాను. మనకి పెట్స్ ఉన్నాయా? పెట్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. డాగ్ వేరే కాదు, డాగ్. అయితే మనకి ఒక కుక్కకి బిస్కెట్ వేస్తే అది మన దగ్గర ఉంటుంది. దానికి మన సిచ్యువేషన్ తెలియదు, మన పెయిన్ తెలియదు, మన దగ్గర పైసలు ఉన్నాయా లేవా తెలియదు, మనం తెచ్చా కూర కూడా దానికి తెలియదు. అయినప్పటికీ మనం ఏడ్చినా మన దగ్గరకు వస్తుంది, నవ్వినా మన దగ్గరకు వస్తుంది, ఏం చేసినా మనతోనే ఉంటుంది. అవునా కదా? కదా. డాగ్కి అంత విశ్వాసం ఉన్నప్పుడు మనకి దేవుడి పైన ఎందుకు విశ్వాసం ఉండదు? మన దగ్గర ఏమీ లేదు, కానీ దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, పైసలు ఉన్నప్పుడే మన దగ్గర ఉంటారు కదా. మనం మనకి హెల్ప్ చేసినప్పుడే మన దగ్గరకు వస్తారు. అలా ఉండకుండా మన దగ్గర ఏమి ఉన్నా లేకున్నా కూడా ఆయన మనతో ఉన్నాడు. ఇక్కడ వాక్యమే చెప్తుంది, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. మన సిచ్యువేషన్ చూసి దేవుడు మనం ప్రేమించలేదు, మనని మనగానే ప్రేమించింది, ఆయన బిడ్డలుగానే ప్రేమించింది. ఒక తల్లి తండ్రి బిడ్డలను ఎలా ప్రేమిస్తాడో ఆ ప్రేమనే మన దేవుడు, అంతకు మించి ప్రేమను మనకి దేవుడు చూపిస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సన్ ఒక ఫాదర్ ఇద్దరు మార్కెట్కి వెళ్తుంటారు అన్నమాట. అయితే ఇప్పుడు పిల్లలను చూస్తాం మనం, కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు కదా. అయితే ఆ సన్ ఫాదర్ ఇట్లా నడుచుకుంటా వెళ్తుంటే వాడు ఏం చేసిండు, చెయ్యొద్దేసి నడుచుకుంటా డాడీ నేను పోనీ వెళ్తా అని వెళ్తుంటాడు. వెళ్తుంటే సడన్ గా తప్పిపోయి మా డాడీ ఎక్కడో అంత ఏడ్చుకుంటా చూస్తున్నాడంట. చూస్తుంటే ఈయన ఏడ్ చేస్తున్నాడు, అందరూ అడుగుతున్నాడు, కానీ తండ్రి మాత్రం టెన్షన్ పడతలేదు, ఎందుకంటే దూరం నుంచి తండ్రి గమనిస్తుంది. అట్లనే మనం కూడా తప్పిపోయి ఊరంతా దూరాడు, కానీ మనుషుల మీద ఆధారపడ్డాడు. కానీ దేవుడు కూడా అడుగుతాడు, దేవా దేవా దేవా, కానీ దేవుడు మనల్ని చూసి ఆ తండ్రి చూస్తుంది కానీ అక్కడికి పోతలేడు. ఎందుకంటే రియలైజ్ కావాలి, తండ్రి లేకుండా ఒక్కడు వెళ్ళేది కాబట్టి రియలైజ్ కావాలని ఒక 5-10 minutes అక్కడే వదిలేసి తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంది. అట్లనే మనం కూడా కొంచెం సమయం ఇస్తారనమాట. ఆ శోధన టెంప్టేషన్స్ మనం ఫేస్ చేస్తామా చేయమా అని. అది మనం ఫేస్ చేసి దాన్ని జయించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఫలితం ఇస్తుంది. ఈ మాటల ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అంటే, దేవుడు మన బాధలు, మన పడే వేదనలన్నీ దేవుడికి తెలుసు. ఆయన అట్లా శిలువపై నా దేవా నన్ను ఎలా విడనాడుతుంది అని అడిగినప్పుడు మనం కూడా అడుగుతాం. మన సిచ్యువేషన్ కూడా ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయన కూడా శిలువపై ఆ మాట పలికింది కాబట్టి దేవుడికి మన బాధ తెలుసు. అయితే ఈ యొక్క సమయంలో మనం ఆయన పెట్టే శోధనలో కానీ ఆయన పెట్టే బాధల్లో కానీ ఏదైనా సరే మనం జయించే విధంగా ఉండాలి. ఆయనకి లోబడి ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తే చాలు. ఆయన నమ్ముకుంటే చాలు, ఆయనే మనకు అన్ని ఇస్తారు కదా. మనుషుల పోయే బదులు ఆయన నమ్ముకొని ఆయన ప్రేయర్ చేసి, అసలు ఎంత మంది ఉన్నారు కదా బయట దేవుడు అంటే తెలియని వాళ్ళు, కానీ మనకే ఆయన గురించి తెలిసినప్పుడు మనం ఎందుకు ఈయన వచ్చేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం?
బైబుల్ ఉంది, దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు కదా. అలాంటప్పుడు మనము ఆయనని విడిచి ఎక్కడికి వెళ్ళింది. మనం మర్చిపోయినా ఆయన మనల్ని మరవలేదు. అట్లా అని మనం మర్చిపోదు, ఆయనతోనే సహవాసం చేస్తూ ఆయనలో జీవించాలని కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన సమయాన్ని తీర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందరికంటే టైం రిలేట్ చేసుకున్నారు చెల్లె. అందరూ షార్ట్గా మెసేజ్ చేశారు. మరి అద్భుత రీతిగా అనేక విషయాలు మన దృష్టికి తీసుకొచ్చింది. చెల్లె మొన్న ఇంటికి వచ్చినప్పుడు, అన్న నేను చర్చికి వస్తాను, తప్పకుండా రావాలని చెప్పాను. అయితే ఒక మాట షేర్ చేసుకోరా అని చెప్పినప్పుడు తప్పకుండా అన్నాను. అప్పటి నుండి మరి దేవుని సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన చేసుకొని మరి అనేక విషయాలను సేకరించుకుంది. మామూలుగా దేవుడు ఏదో ఒక పేరు రాశారు కాబట్టి మనం వాక్యం చెప్పామనే అర్థం కాకుండా అనేక విధాలుగా మరి చెల్లె ప్రయాసపడ్డది. దేవుని వాక్యాన్ని మనం ప్రజల ముందుకు తీసుకురావాలంటే దేవుని వాక్యాన్ని ముందుగా మనం గర్భమును ధరించాలి. దేవుని వాక్యము భావగర్భితమైనది. ఆ వాక్యాన్ని మనము గర్భమును ధరించినప్పుడు అది ఫలింపునిస్తుంది. కాబట్టి అనేకమైన విషయాలు మరి దేవుని సన్నిధానంలో పోజాడి పొందుకొని మరి చెల్లి అద్భుత రీతిగా మన ముందుకు తీసుకొచ్చింది. మరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు 3 మాటలు ఇతరుల గురించి పలికారు. తనకై తానుగా మరి దేవుని వేడుకుంటూ దేవుని ప్రశ్నిస్తూ నన్నెందుకు చేయి ఉంచావు ప్రభువా అంటే ఆయన విడవబడడానికి ఒక రీజన్ ఏమున్నదంటే దేవుని ప్రశ్నించడానికి కాదు. యేసు సిలువలో పలికిన మాటలో ఏవేవైతే కోల్పోయాడో ఆయన ప్రార్థన తృణీకరింపబడింది. ఆయన విడిచిపెట్టబడ్డాడు. మనందరి అపరాధములు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన పాపముగా ఎంచబడ్డాడు. ఇవన్నీ ఆయనకు ఎందుకు జరిగిందంటే దానికి నెగిటివ్గా మన జీవితంలో జరగాలి. ఇది చాలా జాగ్రత్తగా అందరూ గమనించాలి పిల్లలు. యేసయ్య యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడు ఎందుకు చేయి విడిచాడంటే మనందరి చేయి పట్టుకోవడానికి. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఎందుకు తృణీకరింపబడిందంటే మన ప్రార్థనలు దేవుడు వినడానికి. ఆయన ఎందుకు వెలివేతలు ఎదుర్కొన్నాడంటే మనము వెలివేయబడద్దని. ఆయన నన్నెందుకు విడిచిపెట్టావు ప్రభువా అని అడుగుతున్నాడంటే మనం ఇప్పుడు ఇందాక హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చెప్తాం, నేను నిన్ను విడవను ఎడబాయను. అలా మనకు దేవుడు నిత్యము ఎడబాయకుండా మనకు తోడుగా ఉండడానికి యేసయ్య తండ్రి చేయి విడిచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు మనము దేవుని చేతిలో మనం ఉండాలి. యేసయ్య తండ్రి చేతిలో నుండి విడిపడడానికి గల కారణం ఏంటంటే మన చేతులు దేవుని చేతిలో ఉండాలి. కాబట్టి దేవునికి మన చేతులను అప్పగించి మన మార్గాలను అప్పగించుకొని మనం ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప మేలును చేస్తాడు. కాబట్టి అటువంటి కృప దేవుడు అనుగ్రహించినట్టుగా మన సహోదరుడు తమ్ముడు నాగరాజ్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుడు వాక్యము మనందరి జీవితాల్లో ఫలింపు కలిగజేయనట్టుగా, అదేవిధంగా చెల్లె మరి నందిని అన్ని విధాలుగా వారు తెలియనట్లుగా మరి తన కుటుంబ సమేతంగా వారు వచ్చారు. వారికి ప్రేమపూర్వకమైన వందనాలు, శుభాలు వారిని దేవుడు దీవించినట్టుగా ప్రార్థిస్తున్నాను. శివలో పలికిన 7 మాటలు ఈ ఒక రోజు కాకుండా ప్రతి ఒక్క రోజు కంటే భాగ్యం మాటలు
భూమి తల్లి అయిన శాశ్వత చేసే భాగ్యాన్ని అందరికీ వచ్చాను యేసుక్రీస్తు నామములో కోరుకుంటున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.